వాన విపరీతమైన వాన, క్లౌడ్ బరెస్టు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు జాగ్రత్త, సెలవులు రద్దు, ప్రత్యేక బృందాలు, షెల్టర్లు, ఇవన్నీ నిన్న చెప్పారు. మరి నిన్న ఆ స్థాయిలో ఎక్కడ కనిపించలేదు. ఆ అడవిడి మరి వాతావరణ శాఖ నిన్ననే సగం పూట బడులే అని చెప్పింది. ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా మీ ఊర్లో పొంటి అంటే ప్రభుత్వం అలర్ట్ అయినంత వాన కనిపించిందా? ఆదిలాబాద్ లో జర పడ్డట్టుంది కానీ పడ్డదా, వాన పడ్డదా? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, గ్రామాలలో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత వాన పడ్డదా గట్టిగా? చిత్తుపోతు కార్యక్రమం అది, చిత్తుపోతు ఉంటుంది కదా తిరుమల వాతావరణ శాఖలు, అది వాన వస్తా రాదా అంటే చిత్తుపోతు తెస్తాడు. వాన వస్తా రాదా అంటే ఇట్లా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏమో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇట్లా బొమ్మ బొరస ఎగిరేస్తాడు, వాన వస్తా రాదా అని చెప్తారా? ఓకే, లేదు లేదు, నో నో నో, పల్లె సరిగా అంత నడిగుడే లేదన్నా, నో పడలేదు, లేదు లేదు లేదు. ఎస్, సంగారెడ్డిలో పడిందని ఒకరు, నల్గొండలో పడలేదని కాదు కానీ జస్ట్ లేదు, ఎస్ లేదు, ఉంది వర్షం. మధురనో, ఇబ్రాహీంపట్నంలో ఉంది అన్న, లేదన్నా, పడలే. అయితే మరి దీని వెనకాల ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా వేరే కార్యక్రమమా ఏందో కనిపించలేదు. కానీ ఇవాళ వాస్తవానికి ఓట్ చోరీ దాంట్లో రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. 14 తారీఖు రోజు దేశవ్యాప్తంగా అంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేది ఆ పిలుపులో భాగం. ఈ మొత్తం రాష్ట్రం కరోనా బంద్ పెట్టినట్టుగా ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అది అటర్ ఫ్లాప్ అవుతుందని మరి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. కానీ అనుకున్న వాన లేదు, అనుకున్న కథ లేదు, హడావిడి మాత్రం అనిపించింది. మరి ఇక దాని కథ ఏందో, దాని వెనకాల ఏముందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఇక దీని గురించి ఏం జరుగుతుంది అనేది పెద్దగా అనుకున్నంతగానైతే లేదు. మరి ఇవాళ ఏమైనా పడుతుందేమో చూడాలి. దానికి బడులు బంద్ పెట్టిరు, అన్ని బంద్ పెట్టిరు, ఆగమాగం కొడతా ఉంది. ఇలా స్కూల్స్ అన్ని బంద్. మరి రాహుల్ గాంధీ గారి నిరసన కార్యక్రమం పిలుపు కోసమా ఈ బంద్, లేకపోతే నిజంగానే వానాలు ఉన్నాయనేది తేలాల్సి. ఎండగొడుతుందని పెడు భూపాలపల్లిలో పడింది అన్న, రాకొండ నగర్ కర్నూలులో పడింది. అసలే పడలేదని కాదు, లైట్గా పడ్డది అంతా, అంటే మరీ భయపడంత పడలేదు. జగిత్యాలలో లేదు, వికారాబాద్లో యావరేజు, నిర్మల్ ఫుల్లీ రెయిన్. అదే ఆదిలాబాద్లో కొంచెం, అంటే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల పడ్డదని తెలిసి అంటే అంటున్నారు. స్కూల్కు హాలిడే ప్రకటించగానే వాన అయిపోయింది, మళ్ళీ స్కూల్ స్టార్ట్ కాగానే మళ్ళీ వస్తుంది. అదో కథ. మళ్ళీ 3 రోజులు ఉంటాయి అంటారు. సరే, వర్షం అయితే అనుకున్నంతగా లేదు. సో ఈ ప్రభుత్వ హడావిడి అంతా చూస్తూ ఉంటే ఏదన్నా హిడెన్ ఎజెండా ఉంటే ఉండొచ్చు.